హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. ఈరోజైతే వంట పని అయితే ఉదయాన్నే అయితే చేయలేదన్నమాట. టైం వచ్చి 12 అయ్యింది, మధ్యాహ్నం 12 అయ్యింది. ఇప్పుడైతే మొదలు పెడుతున్నాము. ఇక తెల్లారితే అంటే తెల్లారిన తర్వాత తెచ్చుకుందాం అనుకున్నాం సరుకులు. ఇక ఉదయం నుంచి ఇక వర్షం పడుతూ ఉండేసరికి ఇక తీసుకొచ్చుకోలేదన్నమాట. ఉదయం అంతా వర్షం పడుతూ ఉండింది. మాకు ఇంటి ముందు బండ్లు కాబట్టి వర్షం పడ్డా కూడా వెంటనే ఆరిపోతుంది. వర్షం అయితే ఆగింది. రాత్రి అంతా కరెంట్ అయితే లేదనమాట. ఇంకా అందుకే ఇందాక దాకా 11 గంటల దాకా వర్షం పడుతూనే ఉంది. అందుకే లేట్ అయిపోయింది అనమాట వంట చేయడం. అప్పటికి మా అబ్బాయి అయితే వెళ్ళున్నాడు సరుకులకి. ఈ లోపు నేను ఖాళీగా ఉండకుండా ఇక్కడైతే ఇదిగండి అన్నం అయితే పెట్టేశాను. హర్షి పాప అయితే అన్నం కోసం ఏడుస్తుంది అనమాట. మందులు వాడుతున్నాం కదా, మన పసికిర్లు వచ్చింది కాడ నుంచి. అందుకోసం ఇక ఆకలి ఆకలి అంటూ ఉంది. అప్పటికి ఉదయాన్నే తినింది, అంటే నైట్ ఉన్నది పెట్టేశాను ఉదయాన్నే. ఇక మళ్ళీ మధ్యాహ్నం కదా అడుగడుక్కి ఆకలి అవుతూ ఉంటుంది అనమాట. అందుకే అన్నం అయితే పెట్టేశాను. చికెన్ తీసుకురమ్మన్నాను అనమాట. నేను డాక్టర్ని అయితే కనుక్కున్నాను. చికెన్ తినచ్చు అన్నీ అన్నాడు. 20 రోజులు గడిచిపోయింది, తినచ్చు అన్నాడు. ఇంక అందుకే ఈరోజు మాకు పత్యాల నుంచి రిలీజ్ అయితే అయ్యాము. అందుకే చికెన్ అయితే తీసుకురమ్మా. కొన్ని సరుకులు, కొన్ని ఇంట్లోకి వెజిటేబుల్ కూరగాయలు అయితే అన్నీ రాసి ఇచ్చాను అనమాట. మా పెద్దోడైతే వెళ్ళున్నాడు. ఈలోపు అన్నం అయితే ఉడుకుతుంది కదా, ఈలోపు అయితే నేను ఇక్కడ ఇదిగో అంతమందికి అల్లం, తెల్లగడ్డలు ఇవన్నీ వలిసానే కానీ మసాలా కూడా వాడగాకమన్నాడు కదా హర్షి పాపకి నాకు. అందుకని వాడకుండా ఇలా వలిసేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను అనమాట. మొత్తానికి ఈ రోజైతే పత్యాల నుంచి రిలీజ్ అయ్యాం కదా, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతున్నాను. ఇక మిగతా పని అయితే ఉందన్నమాట. ఇక మా పెద్దోడు కానీ వచ్చేస్తే చకచకన కూర అయితే చెయ్యాలి. ఇక సామానం అయితే సింక్లు అయితే ఎక్కువైతే లేవులేండి. 2 గిన్నెలే ఉన్నాయి అనమాట. తినేసిన తర్వాత గబగబున కుక్కర్లో పెట్టేస్తాను. ప్రాసెస్ మొత్తం చికెన్ అవన్నీ ఎలా చేయాలో అదైతే చూపించాను అనమాట. అవన్నీ చూపిస్తామంటే వీడియో లేట్ అయిపోతుంది. ఇక పిల్లలు కూడా వండలేరు అనమాట. అప్పుడు దాకా నేను మొత్తం వండిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను. కుక్కర్లోనే పెట్టేస్తాను. కుక్కర్లో నేను ఎప్పుడు చికెన్ వండను, విడిగానే వండేస్తాను. అలాంటిది ఫాస్ట్గా కావాలంటే ఖచ్చితంగా కుక్కర్లో అయితే పెట్టాలి. ఈ లోపు అయితే మా అబ్బాయి వచ్చేలోపు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడతాను అనమాట. ఈ 20 రోజుల నుంచి అసలు మేము ఈ వెజిటేబుల్ కూరలు, కొన్ని గడ్డ కూరలు, కొన్ని ఏమో వంకాయ గోంగూర అలాంటిది, మళ్ళీ ఈ నాన్ వెజ్ కూరలు ఏం తినకూడదు కాబట్టి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టలేదు. ఇక అలాగే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. 2 డేస్ వాటర్లో అలాగే ఉంచేలకి అల్లము కొంచెం పాడైపోయింది, కొద్దిగా ఉండింది అనమాట. ఇక మళ్ళీ కొత్తగా ఏం తెప్పియకుండా ఉన్నదే నేను కొంచెం ఆయిల్, అలాగే కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి, సాల్ట్ అయినా కలుపు పైన వేసుకోవచ్చు, ఈ 3 వేసి పట్టేస్తే బాగుంటుంది అనమాట. కొంచెం అయ్యింది అంటే తెల్లగా అల్లం అయితే తగ్గింది కదా, అందుకు కొంచెం అయితే తగ్గింది. లేకపోతే నేను 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ తెల్లగడ్డలు అయితే ఖచ్చితంగా పట్టేస్తే అవి 3 నెలలు 2 నెలల దాకా పైనే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. అలాగే ఇక్కడైతే అన్నం అయితే ఉడికింది, చాలా పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చిందనమాట. అలాగే మా అబ్బాయి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయ్యేటట్టుగా ఉంది. ఇక హర్షి పాప అయితే కొంచెం అన్నం అడుగుతూ ఉందనమాట. కొద్దిగా ఆయిల్ కూడా కొంచెం తగ్గి ఉంది, అందుకని కొంచెం ఉల్లిపాయలు, ఇందులో కొంచెం సాల్టు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి ఈ ఉన్న ఆయిల్ కొద్దిగా వేసేసి నేను కొంచెం పెరుగు అయితే ఉందనమాట, ఒక ప్యాకెట్ అదైతే చేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి నేను మళ్ళీ కూర వండేలోపు ఏదో ఒకటి తినేస్తారు కదా, ఇంట్లో కూరగాయలు అయితే ఏమి లేవు అనమాట. కొద్దిగా ఈ పెరుగు ఉంటే ఇదైతే వేసి ఇలా పెరుగు పులుసు అయితే పెట్టాను. మీరేమంటారు, పెరుగు పులుసు అయినా లేదా మజ్జిగ చారైనా ఒకటే కదా. పెరుగు నేనైతే ఎక్కువ వాటర్ వేయకుండా చిక్కగా ఉండాలి, కానీ ఒక్క పెరుగు ప్యాకెటే కదా, అందుకు కొద్దిగా వాటర్ అయితే వేసాను, లేకపోతే అస్సలు వేయను అనమాట. ఎక్కడైతే ఈలోపు నేను పిల్లలకైతే అంటే హర్షి పాపకి అయితే అన్నం పెట్టేశాను, కొద్దిగా అయితే తినింది. అలాగే కొంచెం సరుకులు తెచ్చాడు కదా, ఇక ఆయిల్ ప్యాకెట్, కొంచెం కందిపప్పు, మినపగుళ్ళు ఇవైతే ఉన్నాయి అనమాట. సాయంత్రం దోశలకైతే పొయ్యాలి. వారం పైన అవుతుంది దోశ పిండి పట్టేసి. ఈ మధ్యన అసలు పొయ్యట్లేదు అనమాట, అంటే పిండి అయితే పట్టట్లేదు. అలాగే ఎక్కడైతే ఇదిగండి ఇక చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు అనమాట. నేను కొంచెం త్వరగా అయిపోవాలని చికెన్లో ఇక ఇవన్నీ వేసేసి చికెన్ అయితే ఇలా ఉడికించుకుంటున్నాను అనమాట. కారం వేయకముందే ఈ చికెను ఇలా కుక్కర్లో పెట్టేసి అంటే లిడ్ అయితే పెట్టలేదు, అంటే మూత గట్టిగా అయితే పెట్టలేదు అనమాట. పైన అలా పెట్టేసి
ఈ మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో పసుపు, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసి, అంటే ధనియాల జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసేసి బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడైతే ముక్క బాగా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు మాత్రం కారం అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసాను. కొంచెం అంటే 20 రోజుల తర్వాత కదా ఈ నాన్ వెజ్ కర్రీ వండింది, అంటే చికెన్ కర్రీ వండింది. కొంచెం స్పైసీగా అయితే ఉందన్నమాట. కారం వేసిన తర్వాత ఇక మొత్తం అయితే ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. చూడండి గ్రేవీ అయితే ఇలా ఉందనమాట. కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో అయితే నేను చెక్క లవంగాలు అయితే వేయలేదు. ఇప్పుడైతే మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత, అంటే కారం వేసాను కదా, కొద్దిసేపు అయితే అలా ఒక 10 నిమిషాలు అయితే ఇలా పైన మూత పెట్టేసి ఇలా కొంచెం మగ్గించుకుంటాను అనమాట. లేకపోతే వెంటనే వాటర్ పోసామనుకోండి కారం స్మెల్ అయితే వస్తుంది అనమాట కూర. నేనైతే వెంటనైతే నీళ్ళైతే పోయను. కొద్దిసేపు ఒక 10 నిమిషాలైనా ఈ కారం స్మెల్ అనేది లేకుండా ఈ కూరకు కూడా పట్టేలాగా, అంటే చికెన్ ముక్కలకి ఈ గ్రేవీ కొంచెం బాగుండాలని అందులో మళ్ళీ అడగంటకుండా 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే నా ఫైనల్గా 10 నిమిషాల తర్వాత అయితే చూడండి బాగా ఉడికిందనమాట. ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం బాగా చికెన్ ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడైతే కొన్ని నీళ్ళైతే పోసుకున్నాను. కొంచెం చికెన్ ముక్కల కన్నా కొద్దిగా నీళ్ళు ఎక్కువైతే పోసుకున్నాను అనమాట. ఈరోజు నేను కొంచెం ఈ చికెన్ కర్రీ ఏంటంటే కొంచెం పులుసుగా తినాలనుకుంటున్నాను. అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే ఈరోజైతే తింటున్నాం కదా, అందుకోసం ఇక నా ఉదయానికి సాయంత్రానికి కూడా ఉంటుందిలే. అందులో ఏంటంటే ఇలా తినాలనిపించింది అనమాట. అంటే నేను ఇలా చేస్తున్నాను కదా, ఇదేంటంటే దోశల్లోకి అలాగే గారెల్లోకి ఇలా బాగుంటుంది. కానీ నేను రైస్లోకి కూడా ఇలా తినాలనుకుంటున్నాను కాబట్టి ఇలా వండుతున్నాను అనమాట. ఇప్పుడైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చాలా స్పీడ్గా అయిపోవటానికి ఒకేసారి నేను ఈ చికెన్ మసాలా పౌడర్ అయితే ఒక 3 స్పూన్లు దాకా అయితే వేసాను. చాలా బాగుంటుంది ఇది వేయటంతో. అలాగే ఈ కుక్కర్ అయితే ఇలాగే కడిగేసి ఆ వాటర్ ఉండగానే పెట్టేశాను. అందుకని కొంచెం అలా మరకలు పడ్డట్టుగా ఉన్నాయి అనమాట. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 4-5 విజిల్లు అయితే రానిచ్చాను. రానిచ్చిన తర్వాత ఇప్పుడైతే ఫైనల్గా ఇప్పుడైతే కూర ఎలా ఉడికిందో ఒకసారి అయితే చూద్దాము. మొత్తం ఎప్పుడైనా ఏంటంటే ఈ కుక్కర్ ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత ఇదిగండి ఇలా గెంటి పెట్టేసి కొద్దిసేపు ఆవిరి మొత్తం పోయేలాగా ఇలా అయితే కొంచెం ఏదో ఒకటి గెంటి అయితే పెట్టాలి. అప్పుడు మొత్తం ఆవిరి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట పైకి, అంటే బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం మూత అయితే ఓపెన్ చేయాలి. అదే మనం ఆవిరి లోపల ఆవిరి అంతా ఉండగానే మనం మూత అయితే తీయకూడదు అనమాట. అప్పుడు పైకి కొట్టేస్తుంది. ఇప్పుడైతే మొత్తానికి ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో చూడండి. అంటే పోసిన నీళ్ళల్లో ఈ వాటర్లో బాగా ఉడకాలి కదా, అందుకోసం ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకున్నాను. ఇప్పుడైతే ఫైనల్గా కూర అయితే చూడండి ఈ ముక్కలకి ఈ పులుసుకి ఇలా సరిపోయేటట్టుగా, అంటే మళ్ళీ సాయంత్రం కూడా ఉండేటట్టుగా అయితే, అంటే చేసిందే మధ్యాహ్నం స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు టైము 2 కావస్తుంది అనమాట. అంత టైం అంటే వర్షం పడుతూ ఉంది. ఇక నా వెళ్ళటానికైతే అంటే సెంటర్కి వెళ్ళటానికైతే కుదరలేదు. మొత్తానికి ఫైనల్గా అందుకే నేను త్వరగా అయిపోవటానికి ఈరోజు నేను ఈ కుక్కర్లో అయితే ఫస్ట్ టైం, నేను అసలు ఎప్పుడు మామూలుగా సపరేట్గా గిన్నెలోనే వండుతాను. కుక్కర్లో ఫస్ట్ టైం అయితే చేశాను. కూర అయితే కొంచెం పలచగా అలా ఉన్నా కూడా చిక్కదనం ఉంది. టేస్ట్ చాలా బాగుందనమాట. చూసారా హర్షీ పాపర్ రెడీగా ఉందనమాట. కూర అయితే చాలా టేస్ట్గా చాలా బాగా అయితే కుదిరింది. ఇంతేనండి. వీడియోని వేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్